ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జన్మిస్తుంది అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉంటాయి. అయితే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మ చక్కగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి బాధ లేదు ఎవరికి కూడా. కానీ పాపకర్మ అందరూ చేస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి అందరూ చేస్తారండి. వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ఉండదు. కేవలం ఆ మహావిష్ణు అవతారాలకు తప్ప. మహావిష్ణువు కానీ అవతార రూపంలో వస్తుంటారు చూసారు. కొంతమంది సిద్ధులు కానివ్వండి, కొంతమంది యక్షులు కానివ్వండి, గంధర్వులు అంటే వీళ్ళందరూ కొన్నిసార్లు ఇప్పుడు మనకి అష్టవసువుల్లో అతను ఏదో చేశారని భూమి మీదకి వచ్చారు. అలా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. బట్ ఆ యొక్క భగవంతుడు రావడానికి, మిగతా జీవకోటి మొత్తం ప్రాణి ఏదైతుందో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప పుణ్య కర్మ అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. అలా ప్రతి లగ్నానికి ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాడు, ఒక జీవి ఒక లగ్నంలో జన్మించింది అంటే పూర్వజన్మ కర్మ ఇది చేసి ఉంటాడు. అందుకే ఈ జన్మలో దీనికి సంబంధించినటువంటిది ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఉంటుంది. అది ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని ఏ కర్మ చేత దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు మనకి ఆ పని అవ్వదు అనే విషయం కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మరి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియని వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మను తగ్గించుకొని ఈ జన్మలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయాన్ని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి చక్కగా. తెలియని వారు రాశి, ఆ మేషరాశిలో ఉండే నక్షత్రాలు కూడా ఇది వర్తిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మేషంలో జన్మించాము అంటే అసలు ఏదో ర్యాండమ్గా అలా జన్మించడం కాదు, గుర్తుపెట్టుకోండి. దానికి చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. స్పష్టంగా ఆ వ్యక్తి ఈ నక్షత్రంలో, ఈ లగ్నంలో ఇన్ని గంటలకి, ఇన్ని నిమిషాలకు పుట్టాలని ముందే ఫిక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ జీవుడు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఆ కర్మని అనుభవించాలి. కర్మ అంటే ఇక్కడ ఎంతసేపు బ్యాడ్ అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఒక సుఖాన్ని అనుభవిస్తున్నా, ఒక లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నా, లేదా ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నా దాని కర్మకారకం అంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒక భావం ద్వారా యాక్టివేషన్ అవుతుంది. అది మొట్టమొదటిగా మనకి మేషం నుంచి చూసుకున్నట్లయితే వీరికి కర్మని అందించేటువంటి గ్రహాలు సహజంగా అందరికీ శని భగవానుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ స్పెసిఫిక్గా మేషలగ్నానికి బుధుడు, శని ఖచ్చితంగా అవుతారు. మరి బుధుడు, శని అయ్యేటప్పుడు ఇందులో వీళ్ళకి ఎక్కువ శాతం వాళ్ళు సఫరింగే ఉంటుంది, కొంతవరకు మాత్రం వీళ్ళకి బెనిఫిట్ కూడా ఉంటుంది. అది ఎందుకు సఫరింగ్ ఉంటుంది, ఎందుకు బెనిఫిట్ ఉంటుంది అంటే బికాజ్ ఆఫ్ వీళ్ళ బుధుడు అండ్ శని వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి స్థితి బట్టి ఉంటుంది. సరే, పర్సనల్ చార్ట్ నాకు తెలియదండి, కానీ నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి, మీరు చెప్తున్నట్టుగా ఈ సఫరింగ్స్ నేను పడుతున్నాను లైఫ్లో అనుకునేటువంటి వారికి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మేషలగ్నంలో జన్మించాము అంటే వాళ్ళు ఏ విషయంలో వెళ్ళి ఇరుక్కుంటారు, ఏ మిస్టేక్ చేయడం వల్ల ఇరుక్కుంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, బుధుడు అప్పులకు కారకుడు, గుర్తుపెట్టుకోండి. అప్పులు, కమ్యూనికేషన్స్, సహోదర వర్గము, ఏదైనా ఒక మాట తొందరపడి అనడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు. మేషలగ్నం వారికి మాట దుడుసుగా ఉంటుందేమో కానీ మనసు వెన్నముద్ద అంటారు. ఎందుకంటే చతుర్థాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి. కానీ ఇక్కడ ఎప్పుడైతే బుధుడు కమ్యూనికేషన్ కారక స్థానానికి బుధుడికి 3-6 ఆధిపత్యం వచ్చిందో ఇక్కడ ఏమైపోద్ది అంటే 3-6 ఆధిపత్యం ఏమో బుధుడికి వచ్చింది, దశమ లాభాధిపతి ఏమో శనికి వచ్చింది. ఇక్కడ ఏమాత్రం మీ బుధుడు పాడయ్యాడు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో, ఎవరికైనా అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, అందులో ముఖ్యంగా బంధువర్గం వారికి అప్పు ఇవ్వడం, బంధువర్గం వారి ద్వారా అప్పు తీసుకోవడం, లేనట్లయితే ఏదైనా బిజినెస్, మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా సరే బిజినెస్ పెడతారంటే, ఎందుకంటే బుధుడు ఫ్రెండ్స్కి కూడా కారకుడు, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఈ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే తెలిసిన ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఏమంటాడంటే రోజు కలుస్తూ ఉంటాం, నేను ఈ బిజినెస్ పెట్టబోతున్నా అంటే సరే నేను అప్పిస్తాను, నాకు ₹2 ₹3 వడ్డీ ఇవ్వు అంటే మరి ప్రతి మనిషికి ఒక ఇది ఉంటుంది. ఇవాళ రేపు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో వాళ్ళు చేసేటువంటి ఉద్యోగం కావచ్చు, ఏదో సర్వీసెస్ కావచ్చు, అందులో అంత ధనం రానప్పుడు సైడ్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 20,000 30,000 నెలకు వస్తే బాగుంటుంది కదా అనే భావంతో కూడబెట్టిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. అది కాస్త వాళ్ళు లాస్ అవ్వడం, వాళ్ళు కూడా కావాలని చేయాలని రూల్ లేదండి, వాళ్ళు ఏదో బిజినెస్ పెడతారు, లాస్ అయిపోతారు. దాని గురించి తప్పించుకోవడానికి ఇంతో రకరకాల గొడవలు మాటలు ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? మీ జన్మజాతకంలో బుధుడు పాడైతే. అదే బుధుడు పాడవలేదనుకోండి, కొంతమంది చిట్ ఫండ్స్ నడిపిస్తుంటారు చూసారు, చిట్ ఫండ్స్ అని రకరకాల బిజినెస్లో అట్లా వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బుధుడు పాడయ్యాడు లేదా శని పాడయ్యాడు, పాడవడం అంటే ఏంటో కూడా క్లారిఫికేషన్ ఇస్తానండి మీకు. గ్రహం పాపకత్తిరిలో ఉండడం, పాపగ్రహాలతో కలిసి ఉండడం, నవాంశలో కూడా నీచ స్థానంలో ఉండడం, వీటిని పాడవడము అంటారు. లేదా ఒక బ్యాడ్ కాంబినేషన్స్లో కనెక్టివిటీ ఉండడం అంటే బుధ కుజులతో కానీ, బుధ రవి రాహు, రవి కుజ, ఇట్లా చాలా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉంది అంటే స్ట్రక్కింగ్ యోగాలో పడింది. ఈ మహాదశలు ఒక్కొక్కసారి ఇదే దశల్లో అవ్వాలని రూల్ లేదు. ఈ బుధరాశుల్లో ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఏర్పడి ఆ దశలు వచ్చినా సరే ఇది ఇస్తుంది రిజల్ట్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బుధరాశులైన కన్యా, కన్యా మిథున రాశులు ఎలా ఉంది గ్రహము, మనకి మకర కుంభరాశుల్లో ఏ గ్రహాలు పడ్డాయి, ఇది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ని మొత్తం మలుపు తిప్పేది ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్తగా చూసుకుంటూ మరి దీని నుంచి బయటపడడం ఎలా. ఒకవేళ ఈ సఫరింగ్ నేను పడుతున్నానంటే మీరు చెప్పింది 100% కరెక్టు, నిజంగా నాకు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో, ప్రమోషన్స్ విషయంలో కానీ, అప్పులు ఇవ్వడం విషయంలో కానీ, కమ్యూనికేషన్స్ విషయంలో కానీ ఈ పూర్వజన్మ కర్మ నన్ను పట్టుకు పీడిస్తుంది అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలలో మీరు మీ పర్సనల్ చార్ట్లో నేను ఇందాక చెప్పినట్టుగా మిథున, కన్య, మకర, కుంభరాశులు ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుని ఆ గ్రహాలకు దీపారాధన చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్ ది సేమ్ టైం దాంతోపాటు బుధ శని గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. గోవుకి చక్కగా మీరు గోంగూర, బెల్లము వీటిని ఫస్ట్ తినిపించండి. లేదండి నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రాసుల్లో పలానా గ్రహాలు ఉన్నాయంటే ఆ గ్రహానికి సంబంధించింది కూడా పెట్టండి. అది ఒక్కొక్క గ్రహానికి ఏంటనేది కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, మీ పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ఏకైక గ్రహం సూర్య భగవానుడు. అందుకని మీరు ఏం చేయండి, సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించిన మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు తొలగిపోతుంది. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క నామస్మరణ, లలితా సహస్రనామాలు కంటిన్యూస్గా చేయండి. మీకు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పూర్వజన్మ కర్మ నుంచి బయటపడతారు, మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే, ఏమంటే నేను రోజు లలితా సహస్రనామాలు చదువుతున్నాను, రోజు గుడికి వెళ్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నాకు అప్పులు పోవాలనుకుంటున్నాను, అయినా నాకెందుకు పోవట్లేదని అడుగుతుంటారు. దీనికి మీకు సమాధానం చెప్తే మిగతా విషయాలు చెప్తాను. ఏమిటంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మనం ఒక 100 విషయాలు ఉంటే 100కి 99 క్లియర్ అయిపోయి ఆ ఒక్క విషయం మాత్రం మన జీవితం మొత్తం భగవంతుని కోరుతున్నా ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే అమ్మవారికి మీకు దాన్ని అనుభవింపజేసి మీ యొక్క జీవితాన్ని మోక్షం ఇవ్వాలని దాని అర్థం అనమాట. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టేజెస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళనంటే ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళనన్నా తీసుకెళ్తుంది. ఇదేమిటి తల్లిని ఇంత అడుగుతున్నా ఎందుకు తీసుకెళ్తుంది అంటే తల్లికి తెలుసు వీడి స్కూల్కి వెళ్ళకపోతే ఆ పిల్లవాడు జీవితంలో పైకి రాడు. నువ్వు ఏడుస్తున్నా, బతిమిలాడినా, బామాడినా, అన్నం తిన్నన్నా, ఏమన్నా సరే కొట్టైనా తీసుకెళ్తుంది. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఏమిటండి నేను టెంపుల్కి వెళ్ళాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంత పూజలు చేశాను, అయినా నాకు ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అంటే ఈ సమస్యని పెండింగ్ పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జన్మలెత్తి మళ్ళీ అంత అనుభవించాలి. తన భక్తుడిగా తనకి ఇష్టం లేదు, ఇన్ని జన్మలెత్తి మళ్ళీ బాధపడ్డావు, ఈ జన్మలోనే దాన్ని తీసేసేయాలంటే ఇక్కడే అనుభవింపు చేసేద్దాం, కావాలంటే మనోశక్తిని ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం అని అనుకొని ఏం చేస్తుంది అమ్మవారు ఆ రకంగా ఆ కర్మ తొలగించడానికి మనం ఎంత కోరినా సరే అది అవ్వనివ్వదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇంకొక 100 జన్మలు ఎత్తాలి, లేకపోతే ఇంకో 1000 జన్మలు ఎత్తాలి ఈ కర్మ తొలగించాలంటే. కాబట్టి ఆవిడ ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తుంది. మీరు మహాభక్తులు అయితే కనుక ఇది పరిపూర్ణంగా నమ్మండి. ఇది సత్యము, ఇది అక్షర సత్యం. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నేనేం చేయాలి?
ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడానికి. ఒకటి సూర్య నమస్కారాలు. 100% మీకు సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ లగ్నం ఏదైనా కానివ్వండి 100% అది క్లియర్ అవ్వవలసిందే. ఇక రెండవది లలితా సహస్రనామం యొక్క స్తోత్ర పఠనం మీరు చేయండి. 100% లలితా సహస్రనామాల స్తోత్ర పఠనం వల్ల 100% మీరు బయటపడగలుగుతారు. పూర్వజన్మ కర్మ దగ్ధమవుతున్నట్టు లలితా సహస్రనామాల్లోనే ఉంది ఈ విషయం. అందరూ చేయొచ్చు. చాలామందికి దీనికి సందేహం ఉంది, ఏమంటే నేను చేయొచ్చో చేయకూడదు, మేము ఫలానా దాంట్లో పుట్టాం దీంట్లో పుట్టాం. ఏం లేదు, అందరికీ అమ్మవారు ఒకటే. నామస్మరణ నామాలు అవన్నీ కాకపోతే గురువు దగ్గర చక్కగా అవి నేర్చుకొని చేయండి, తప్పులు పలక్కండి. లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక్క నామం 1000 నామాలు కదా, సహస్రనామాలు అంటారు, సహస్ర రహస్యనామాలు అంటారు. అంటే రహస్యంగా అందులో బోల్డ్ అంత శక్తి ఉంది, వేదమంత్రంకి ఉండేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ ఒక్క నామానికి అంటే కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నారు. మీ పూర్వజన్మలో ఎన్ని వందల జన్మలు చేసినటువంటి పాప ఫలితాన్ని పాపములని కూడా అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలు అదొకటి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఆలయాలు క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా చెత్త ఉంది పడేసేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా కొంతమంది సహాయం కావాలి, వాళ్ళకి ఏదైనా కావాలి, ఆ సేవ చేయండి. ఆ టెంపుల్లో ఏదైనా మీ యొక్క సేవ చేయండి, డబ్బులు ఇచ్చో చేయడం కాదు, దాని ద్వారా కూడా మన కర్మ తొలగిపోతుందట. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నేను మీకు ఇందాక ఒకటి అన్నా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత సంబంధించినటువంటిది ఉంటుంది అని. రవి మీకు పాడు చేసే రాసుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోధుమ రవ్వ గోవుకి తినిపించడం చేయండి. చంద్రుడు పాడై మీ యొక్క రాసుల్లో ఆ రాసులో ఏది ఇందాక నేను చెప్పాను పూర్వజన్మ కర్మని ఇచ్చే రాసులు కొన్ని ఉంటాయని చెప్పాను. మీ లగ్నం నుంచి ఆ రాశిలో ఉంటే కనుక బియ్యం దానంగా ఇవ్వడము, గోవుకి బియ్యము బెల్లం కలిపినది తినిపిస్తూ ఉండండి. ఒకవేళ కుజుడు పాడై ఇచ్చాడు అక్కడ, గోవుకి క్యారెట్లు తినిపించడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. రవి అయితే ఈశ్వరుడు ఆరాధన లేదా నారాయణ ఆరాధన చేయండి. చంద్రుడైతేనేమో మీరు చక్కగా అమ్మవారి ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా బుధుడయ్యాడు అనుకోండి, పాడై ఉండి మిమ్మల్ని బుధుడే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు, అలాంటప్పుడు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయడం చేయండి. అదేవిధంగా గురుగ్రహం కనుక పాడై మీకు ఫలానా కర్మస్థానాల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, గోవుకి అరటి కాయలు తినిపించండి, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గురువు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా శుక్రగ్రహ సంబంధంగా మీకు కనుక పాడైంది, నీచ స్థానంలో ఉంది లేనట్లయితే పాపకత్తల్లో ఉండి ఆ గ్రహ ద్వారా మీకు వస్తుంది అనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. దాంతోపాటు శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసి తీపి పదార్థాన్ని గోవుకు తినిపించండి. అదేవిధంగా శని భగవానుడి ద్వారా మీకు అవుతుంది అనుకున్నప్పుడు, అంటే కర్మకారకుడు ఆయన, సహజంగా మీకు పాడైతే ఇస్తాడు. ఇక్కడ ఒకటే గ్రహం కదా, అన్ని గ్రహాలు మంచి చేస్తే చెడు చేస్తే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని శని అనగానే భయపడిపోవడం, శుక్రుడు అనగానే పొంగిపోవడం కాదు. నేను చాలా ఉదాహరణలు చెప్పాను. శుక్రగ్రహం శుక్రుడు పాడైతే ఆ దశల్లో కూడా ఇబ్బంది పడ్డటువంటివి. అదేవిధంగా శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదంటే పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మ వల్ల అలా అయింది, మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు ఏం చేస్తారంటే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, శని స్తోత్రం, నీలాంజన సమావాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం అనేటువంటి చేసుకోవచ్చు. దీంతోపాటు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, గోవుకు బెల్లం తినిపించడం చేయండి. అదేవిధంగా రాహు ద్వారా వచ్చింది ఆ యొక్క ప్రభావం అనేటువంటిది, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయడము, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవుకి బెల్లపు ఉండలు 4 ఉండలు తినిపించడం చేయండి. కేతుగ్రహం ద్వారా ఆ యొక్క ప్రభావం చూపిస్తుందండి, ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి అనుకునేటప్పుడు గణపతి ఆరాధన చేయడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసమును గోవుకు తినిపించడం చేయండి, మెడిటేషన్ చేయండి. మూలాధార చక్రం దగ్గర ధ్యాస పెట్టి ఓం గం గణాధిపతయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చేసి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకుంటారని, మీకున్నటువంటి బాధలు తొలగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.